శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ పరాభవ నామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదినమును పురస్కరించుకొని మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 26, 27 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో భక్తితో వినడం ద్వారా కూడా సామాన్యులు మోక్షం పొందవచ్చు అని చెప్పారు. ఈ శ్లోకంలో అసలు ఈ సృష్టిలో కంటికి కనిపించే ప్రతి ప్రాణి ఎలా పుట్టింది, వాటికి మూలం ఏమిటి అనే సత్యాన్ని స్వామి చెబుతున్నారు. 26వ శ్లోకం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. భరతర్షభ, ఓ అర్జున, స్థావర జంగమం కదిలేది మరియు కదలనివి. యావత్ సంజాయతే కించిత్ సత్వం, ఏదేది పుట్టుచున్నవో ఆ ప్రాణులు. ఈ భూమి మీద 2 రకాల ప్రాణులు ఉంటాయి. స్థావరం, ఒకే చోట స్థిరంగా ఉండేవి. ఉదాహరణకు చెట్లు, పర్వతాలు, రాళ్ళు. జంగమం, ఒక చోటి నుండి ఇంకొక చోటికి కదిలేవి. ఉదాహరణకు మనుషులు, జంతువులు, పక్షులు, కీటకాలు. ఈ కదిలేవి, కదలనివి ఇలా ఏ ప్రాణిని తీసుకున్నా వాటి పుట్టుకకు కారణం ఒకటే. క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు వాటి యొక్క కలయిక అని తెలుసుకో. క్షేత్రం అంటే మట్టి, నీరు, గాలి తదితర పంచభూతాలతో తయారైన భౌతిక దేహం, సూక్ష్మ కారణ శరీరాలు. ఇవి వాస్తవానికి జడమైనవి. క్షేత్రజ్ఞుడు అంటే భగవంతుని అంశ అయిన స్వచ్ఛమైన ఆత్మ. ఇది చైతన్యం. కానీ క్షేత్రం లేకుండా అంటే శరీరం లేకుండా, శరీరం అనే వాహనం లేకుండా ఈ ఆత్మ ఏ పని చేయలేదు. సంయోగం, ఎప్పుడైతే ఒక భౌతిక శరీరంలోకి ఈ చైతన్యం ఆత్మ ప్రవేశిస్తుందో, అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు కలుస్తాయో అక్కడ జీవం పుడుతుంది. తల్లి గర్భంలో పిండం తయారయ్యాక అంటే క్షేత్రం తయారయ్యాక క్షేత్రజ్ఞుడు అయినటువంటి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ రెండింటి కలయికే మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి అంతా. సజాతి వస్తువులు ఎప్పుడు కలుస్తుంటాయి, విజాతి వస్తువులు కలవలేవు కదా. అంటే ఒకే లక్షణములు ఉన్నటువంటి వస్తువులు కలుస్తాయి, కానీ విజాతి లక్షణాలు అంటే భిన్నమైనటువంటివి, వేరు లక్షణాలు ఉన్నటువంటివి కలవలేవు. ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞుడిలో ఉన్న లక్షణాలు అన్నీ విజాతియే. మరి కలిసినట్లుగా ఎలా కనిపిస్తోంది అంటే ఇవి కలవలేదు, కలిసి ఉన్నట్లు కనిపిస్తాయి. అదే భ్రాంతి, మాయ. దీన్ని విడివిడిగా దర్శించిన వాడు జ్ఞాని. ఒక చక్కని ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. కంప్యూటర్ హార్డ్వేరు మరియు సాఫ్ట్వేరు, మానిటరు, కీబోర్డు, మదర్ బోర్డు అన్నీ ఉన్నప్పటికీ దాంట్లో కరెంటు మరియు ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఏ కంప్యూటరు పనిచేయలేదు. అది కేవలం ఒక ప్లాస్టిక్ డబ్బా. ఇక్కడ హార్డ్వేర్ అనేది క్షేత్రం. అలాగే సాఫ్ట్వేర్ ఎంత గొప్పది అయినప్పటికీ అది పనిచేసి చూడటానికి
ఒక హార్డ్వేర్ కావాలి. ఈ సాఫ్ట్వేరు, కరెంటు అనేది క్షేత్రజ్ఞుడు. ఈ రెండూ కలిస్తేనే సంయోగం కంప్యూటర్ పనిచేస్తుంది. సృష్టి కూడా అక్షరాల ఇంతే. ఈ భూమి మీద ఏ ప్రాణి అయినా చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగు వరకు స్వతంత్రంగా పుట్టలేదు. జడమైన ప్రకృతి అంటే శరీరము మరియు చైతన్యమైన ఆత్మ జీవుడు, ఈ రెండింటి అనుసంధానమే ఈ విశ్వమంతా కనిపిస్తున్నటువంటి జీవరాశి అని స్వామి స్పష్టం చేస్తున్నారు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ అర్జున, ఈ సృష్టిలో కదులుతున్న జంగమ మరియు కదలని స్థావర ప్రాణులు లేదా వస్తువులు ఏవైనా సరే అవన్నీ కేవలం క్షేత్రము, క్షేత్రజ్ఞుడు యొక్క కలయిక వల్లనే పుడుతున్నాయి అని తెలుసుకో అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ సృష్టి అంతా శరీరం మరియు ఆత్మల కలయిక అని తెలుసుకున్న తర్వాత నశించే శరీరాలలో ఉండి కూడా నశించని పరమాత్మ ఆయన్ని ఎలా చూడాలో ఈ శ్లోకంలో చెబుతున్నారు. 27వ శ్లోకం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అన్ని ప్రాణులలో సమంగా ఉన్నవాడు పరమేశ్వరుడు. చీమ, ఏనుగు, పండితుడు, పాపాత్ముడు, కుక్క, ఆవు వీటన్నింటిలో శరీరాలు, గుణాలు వేరు కావచ్చు. కొన్ని పెద్దవిగా, కొన్ని చిన్నవిగా ఉండొచ్చు. కానీ వాటి లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే. ఆయన పాపాత్ముడిలోనూ కుక్కలోనూ తక్కువగాను, పండితుడు ఆవులో ఎక్కువగాను లేడు. అందరిలోనూ సమంగా కొలువై ఉన్నాడు. వినశ్యత్స్వ అవినశ్యంతం. నశించే వాటిలో నశించనివాడు. వినశ్యత్సు నశించేవి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం. అది ఏ జంతువైనా ఏ మనిషి అయినా సరే. అవినశ్యంతం నశించనివాడు. కానీ ఆ నశించిపోయే దేహాలలో ఉంటూ ఆ దేహాన్ని నడిపిస్తున్న లోపలి చైతన్యానికి పరమేశ్వరుడికి చావు లేదు. ఆయన ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటాడు. యః పశ్యతి స పశ్యతి. ఆ విధంగా చూసేవాడే నిజంగా చూస్తున్నాడు. నిజంగా చూస్తున్నటువంటి ద్రష్ట. పైపైన చూసే మన భౌతికమైన కళ్ళకు ఎదుటివారి రంగు, కులము, అందము లేదా ఆకారం మాత్రమే కనిపిస్తాయి. అది నిజమైన చూపు కాదు అంటున్నారు పరమాత్మ. అది అజ్ఞానం. ఎవరైతే ఎదుటి జీవి శరీరంలోని నశించని ఆత్మతత్వాన్ని దర్శిస్తారో వారే నిజంగా సత్యాన్ని చూస్తున్నారు అని సపశ్యతి అంటున్నారు. అంటే అతడే నిజమైన జ్ఞాని. ఒక సామాన్యుడు, ఒక ఉదాహరణలో చెప్పుకోవాలంటే, ఒక సామాన్యుడు ఉంగరాన్ని ఉంగరంగా, గాజును గాజుగా చూస్తాడు. కానీ కంసాలి మాత్రం అన్నింటిలో ఉన్నటువంటి బంగారాన్ని చూస్తాడు. అన్నింటినీ కరిగించేస్తే ఆకారాలు నశించిపోయి బంగారం మిగులుతుంది. అన్నింటిలోనూ సమంగా ఉండేది బంగారం. అది ఎప్పటికీ నశించదు కదా. ఎదుటి వారిలో ఉన్న తప్పులను, వారి శారీరక ఆకారాన్ని చూడటం మానేసి ప్రతి జీవిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు అనే సమదృష్టిని అలవర్చుకోవడమే
ఈ శ్లోకం యొక్క అంతరార్థం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సకల ప్రాణులలోనూ నశించే శరీరాలలో సమంగా ఒకేలా నివసిస్తూ తాను మాత్రం ఎప్పటికీ నశించకుండా ఉండే ఆ పరమేశ్వరుని ఎవరైతే చూస్తారో అతడే నిజమైన చూపు కలవాడు, సత్యాన్ని చూస్తున్నవాడు, అతడే నిజమైన జ్ఞాని అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.